హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'నన్ను చూస్తూ ప్రేమించగలవా'. ఈ కథని రచించిన వారు శ్రీనివాస గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ప్లీజ్, ప్లీజ్ నా బాధను అర్థం చేసుకో గౌతమి, రిక్వెస్ట్ చేశాడు పృథ్వీ. అలా రిక్వెస్ట్ చేయడం సంవత్సర కాలంలో చాలాసార్లు జరిగింది. కానీ గౌతమి ప్రతిసారి సున్నితంగా తిరస్కరిస్తూ వస్తుంది. పృథ్వీ చేసిన రిక్వెస్ట్ గౌతమి స్థానంలో మరో మహిళ ఉంటే పృథ్వీని జైలుకు పంపించి ఉండేది. గౌతమికి జాలి, దయ, కరుణ లాంటివి చాలా ఎక్కువని చెప్పాలి. అవే తన బలహీనత కూడా. ఆ అలుసుతోనే పృథ్వీ సమయం దొరికినప్పుడల్లా ఇలా రిక్వెస్ట్ చేస్తూ మానసికంగా వేధిస్తూ ఉంటాడు. పాపం గౌతమి చాలా బాధపడుతుంది. 7 ఏళ్ల క్రితం చేసిన చిన్న పొరపాటుకు గౌతమి ఇంకా దాని తాలూకా శిక్ష అనుభవిస్తూనే ఉంది. ఉండాలి కూడా. అది జీవిత ఖైదు లాంటిది. అయినా ఆ శిక్షను ప్రేమకు, బాధ్యతకు తగిన న్యాయం చెయ్యాలి అనే క్రమంలో తను సంతోషంగా, ఆనందంగా అనుభవిస్తుంది. కానీ పృథ్వీ తనను వేధించడమే చాలా బాధాకరం. సంవత్సరంన్నర క్రితం పృథ్వీ విజయవాడ బ్రాంచ్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి రామచంద్రాపురం బ్రాంచ్కి మేనేజర్గా వచ్చాడు. గౌతమి అందానికి ఫిదా అయ్యి ఆమెను ఎలాగైనా అనుభవించాలి అనుకున్నాడు. మెల్లగా ఆఫీస్ స్టాఫ్ అందరి దగ్గర మంచి వ్యక్తిత్వం ప్రదర్శిస్తూ మంచి మేనేజర్గా పేరు తెచ్చుకున్నాడు. గౌతమి కూడా నమ్మింది. 6 నెలలు గడిచిపోయాయి. ఆ నెల 18వ తేదీ నాటికి కంపెనీకి 25 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా విజయవాడలో ఒక స్టార్ హోటల్లో సెలబ్రేషన్ పార్టీ ఏర్పాటు చేశారు కంపెనీ యాజమాన్యం. గౌతమి అయిష్టంగానే వెళ్ళింది. ఆ రోజు తన కోరికను గౌతమితో తెలియజేశాడు పృథ్వీ. గౌతమి సున్నితంగానే తిరస్కరించింది. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు పృథ్వీ గౌతమిని ఎలాగైనా అనుభవించాలని విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పెడుతూనే ఉన్నాడు. గౌతమి పృథ్వీని దూరం పెడుతూ వచ్చింది. రోజు రోజుకి పృథ్వీ చర్యలు గౌతమి సహించలేకపోతుంది. ఒకరోజు ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది గౌతమి. పృథ్వీ గౌతమికి ఫోన్ చేశాడు కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్టాఫ్ అందరినీ అడిగాడు. దగ్గరలో మండపేట నుండి రావటం తెలుసు కానీ పూర్తి అడ్రస్ తెలియదన్నారు స్టాఫ్. మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి చాలాసేపు రింగ్ అయిన తర్వాత గౌతమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. ఏంటి గౌతమి, ఎంతసేపటి నుండి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు? గారంగా అడిగాడు. రేపు మీరు మా ఇంటికి రండి అంది. నా కోరికను మన్నించినట్టేగా? ఆశగా అడిగాడు పృథ్వీ. ఇంచుమించు అలాంటిదే, రండి అంది. ఆ మాటకు పృథ్వీ ఆత్మ ఎగిరి గంతేసింది. ఆ మరుసటి రోజు ఆదివారం కావటంతో పృథ్వీ రెట్టింపు ఉత్సాహంతో గౌతమి ఇంటికి వచ్చాడు. అతగాడి కోసమే ఎదురు చూస్తున్న గౌతమి గుమ్మం అవతల నిలబడి ఉన్న పృథ్వీని నవ్వుతో లోపలికి ఆహ్వానించింది. పృథ్వీ లోనకి నడిచి గౌతమిని చూపించిన సోఫాలో కూర్చున్నాడు. గౌతమి కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి పృథ్వీకి అందిస్తూ, టిఫిన్ రెడీ అవుతుంది, మీరు టీవీ చూస్తూ ఉండండి అని టీవీ ఆన్ చేసి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. 5 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసి ముందుగా టిఫిన్, మంచినీళ్ళు, పాలు ఒక గదిలోకి పట్టుకెళ్ళి తొందరగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని పాలు తాగండి అని చెప్పి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి పృథ్వీకి తనకు టిఫిన్ తీసుకొచ్చి ఒక ప్లేట్లో పృథ్వీకి అందించి అతనికి ఎదురుగా కూర్చొని మరో ప్లేట్లో టిఫిన్ తినడం మొదలుపెట్టింది. కాసేపటికి గౌతమి గదిలో నుంచి ఒక మగ గొంతు పిలిచింది. వస్తున్నానండి. తను తింటున్న టిఫిన్ను ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి పరుగులాంటి నడకతో వెళ్ళింది. ఓ 5 నిమిషాల తర్వాత వచ్చి టీపాయ్ మీద వదిలి వెళ్ళిన టిఫిన్ తిని తనకు పృథ్వీకి కాఫీ కలుపుకొచ్చి ఒక కప్పు పృథ్వీకి అందించింది. మీ వారు ఏం చేస్తుంటారు? కాఫీ సిప్ చేస్తూ అడిగాడు పృథ్వీ. ఆయన ఏమీ చెయ్యలేరు. గత 4 ఏళ్లుగా ఒక మంచి రచయితగా ప్రయాణం మొదలుపెట్టారు.
తెలుగు భాషపై ఆయనకున్న ప్రేమే ఆయన్ను అతి తక్కువ కాలంలో మంచి రచయితను చేసింది. ఆయన మొదటి కథ నన్ను చూస్తూ ప్రేమించగలవా, ప్రేమకు ప్రతిరూపం త్యాగమేనా, ప్రేమ, త్యాగం, పెళ్ళి, ఈ 3 రచనలు ఆయన్ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఆ తర్వాత ఆయన ఆ గది నుండి బయటకు రాలేదు. మొత్తం ప్రపంచాన్ని ఆ గది నుంచే వీక్షిస్తాడు, ప్రయాణిస్తాడు. ఆయని రూపాన్ని చూడటానికి భయపడే ఈ ప్రపంచం ఆయన రచనలను ప్రేమతో మనసుకు ఆలింగనం చేసుకుంటూ ఆనంద బాష్పాలతో ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టగలిగించే గొప్ప స్థాయి కలిగిన రచయిత ఆయన. కాసేపు మౌనం. ఆ తర్వాత, రండి, ఆయనను పరిచయం చేస్తాను, కుర్చీలో నుంచి పైకి లేస్తూ అంది గౌతమి. పృథ్వీ లేచి తన వెనకే నడిచాడు. ఏమండి, మిమ్మల్ని కలవటానికి మా మేనేజర్ గారు వచ్చారు, భర్తను పిలిచింది గౌతమి. లోపలికి రమ్మను గౌతమి అని అటువైపుగా కూర్చొని ఏదో రచన చేస్తున్న గోవిందరాజ్ గౌతమి పృథ్వీల వైపు తిరిగి చూశాడు. అంతే. గోవిందరాజ్ మొహం చూసి ఒక్క క్షణం షాక్లోకి వెళ్ళి వెనక్కి తిరిగి, నన్ను క్షమించండి ప్లీజ్, నేను మీ మొహం చూడలేకపోతున్నాను అంటూనే హాల్లోకి వచ్చి కూర్చున్నాడు పృథ్వీ. వెనకే వచ్చింది గౌతమి. ఏంటండి ఇది, ఆయనను ఎలా పెళ్లి చేసుకున్నారండి? గౌతమి వైపు జాలిగా చూస్తూ అడిగాడు పృథ్వీ. ఆయనను ప్రేమించాను అంది. పృథ్వీ మళ్ళీ షాక్ తిన్నాడు. గౌతమి పృథ్వీని తన గతంలోకి తీసుకెళ్ళింది. పృథ్వీ వినే బదులు చూడటం మొదలుపెట్టాడు. గౌతమి చెప్పడం ప్రారంభించింది. గతం సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజున గోవిందరాజ్ ఒక గులాబీతో పాటు ఒక లవ్ స్టోరీ అనే పుస్తకాన్ని తనకందిస్తూ, ఐ లవ్ యూ గౌతమి అన్నాడు. చూడు గోవింద్, ఇలాంటివి నాకు నచ్చవు. ముందు చదువు, ఆ తర్వాతే లవ్, కొవ్వు లాంటివి అని సీరియస్గా వెళ్ళిపోయింది. గోవిందరాజ్ నెలకొకసారైనా గౌతమికి ప్రపోజ్ చేస్తూనే ఉండేవాడు. అలా రోజులు గడిచే కొద్దీ గౌతమి గోవిందరాజ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకరోజు యథావిధిగా ప్రపోజ్ చేశాడు గోవిందరాజ్. అసలు మీ గోల్ ఏంటి? సీరియస్గా అడిగింది గౌతమి. నా ఫస్ట్ గోల్ తెలుగు మాస్టర్ అవ్వడం, తర్వాత నిన్ను భార్యగా పొందటం. అందుకే నా ప్రయత్నం, నిజాయితీగా చెప్పాడు గోవిందరాజ్. ఆ జవాబుకి కొంచెం ఇంప్రెస్ అయ్యి, ముందు మీరు తెలుగు మాస్టర్ అవ్వండి అని ముందుకు నడిచింది. గౌతమి ఆగు, ఈరోజు నా లవ్ మ్యాటర్ తేల్చి వెళ్ళు అన్నాడు గోవిందరాజ్. నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నావని ఎలా నమ్మాలి అడిగింది గౌతమి. ఏదైనా పరీక్ష పెట్టు అన్నాడు గోవింద్. అయితే నీకు తెలుగు అంటే ఇష్టము అన్నావు కదా, నువ్వు తెలుగు టీచర్వై చూపించు, అప్పుడు నీ ప్రేమని నమ్ముతాను, అప్పటి వరకు నాకు కడపడకు అని గౌతమి చెప్పింది. కొన్ని రోజులకి గోవిందరాజ్ తెలుగు టీచర్ అయి గౌతమి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ కాలేజీలో గౌతమిని ప్రేమిస్తున్నాను అంటూ ఒక అబ్బాయి వెంటపడి వేధిస్తూ ఉన్నాడు. సరిగ్గా గోవిందరాజ్ వచ్చే సమయానికి ఆ అబ్బాయి గౌతమిని యాసిడ్ పట్టుకుని బెదిరిస్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తావా, లేక నీ మొహం మీద యాసిడ్ పోయమంటావా? కాలేజీలో స్టూడెంట్స్ అందరూ గౌతమి ఏం చెప్తుందా అని చూస్తూ ఉన్నారు. గౌతమి నాకు ఈ ప్రేమ గేమ అంటే అస్సలు నచ్చదు అని గట్టిగా చెబుతుంది. అప్పుడు ఆ అబ్బాయి గౌతమి మీద యాసిడ్ పొయ్యిపోతాడు. అదే టైంలో గోవిందరాజు వచ్చి అడ్డుపడతాడు. గౌతమి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. గోవిందరాజును తన ఫ్రెండ్స్ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళతారు. డాక్టర్లు కొన్ని గంటల పాటు శ్రమించి ప్రాణానికి హాని లేకుండా చేశారు. మొహం, ఛాతీ భాగం చాలా వరకు కాలిపోయింది. చూడటానికి భయంకరంగా తయారైంది. పాపం గోవింద్ తల్లిదండ్రులు చాలా దుఃఖించారు. తన ఫ్రెండ్స్ ఆవేశంతో గౌతమిపై కేసు పెట్టాలన్నారు. తప్పు చేసింది వీడైతే ఆమెనెందుకు శిక్షించాలి అని తీవ్రంగా ఖండించారు గోవిందరాజు తండ్రి. రోజులు గడుస్తున్నాయి. గోవిందరాజు మెల్లగా కోలుకుంటున్నాడు. గౌతమి కూడా ఆ సంఘటన జరిగిన తర్వాత చాలా రోజులు ఆ భయంలోనే ఉండిపోయి
మామూలు మనిషి కాలేకపోయింది గౌతమి. అనుకోకుండా ఒక రోజున గౌతమి గోవిందరాజును కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తనను ఎవరూ ఆపలేదు. నిబ్బరంగా గోవిందరాజు రూముకి వెళ్ళింది. గోవిందరాజు నిద్రలో ఉన్నాడు. తన పక్కనే కూర్చుంది గౌతమి. ఎవరో వచ్చినట్టు అనిపించి లేచి తన మొహానికి కనిపించకుండా అటువైపు తిరిగి కూర్చొని, ఎవరు వచ్చింది అడిగాడు. వాయిస్లో కూడా చాలా తేడా వచ్చింది గోవింద్కి. కాసేపు మౌనం రాజ్యం ఏలింది ఆ గదిలో. ఎవరండి? రెండోసారి అడిగాడు. నేను గౌతమిని అంది మెల్లిగా. బాగున్నారా? సంతోషంగా అడిగాడు గోవింద్. ఫైన్ అంది. ఆ రోజు అలా జరగకుండా ఉంటే బాగుండేది. అంటే మీ ఉద్దేశం? మీరు అడ్డు రాకుండా ఉంటే మీరు ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళు కాదు. గౌతమి కళ్ళు చెమ్మగిల్లాయి. అలా జరగాలని రాసుండే ఎవరు మాత్రం ఏం చేస్తాము? విధిని నిందించాడు గోవింద్. నన్ను పెళ్లి చేసుకుంటారా? సూటిగా అడిగింది గౌతమి. ఆ మాట విన్న గోవిందరాజు పకపక నవ్వుకున్నాడు. నా మొహం చూసి భయపడతావు, నన్ను పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ నవ్వుకున్నాడు. నిన్ను అప్పట్లోనే చూశాను అంది. ఇది జరగని తంతు గౌతమి గారు అన్నాడు. మరంతా బహువచనాలు ఎందుకండి బాబు? నేను మీ కాబోయే భార్యను, ఏకవచనంతో సంబోధించండి అంది. కలవని బంధాలను బలవంతంగా కలుపుకునే ప్రయత్నం చెయ్యాలనుకోవటం లేదు. నిజంగా వెర్రితనం. ఒక నిట్టూర్పు సెగవేడి బలపడి ఆ క్షణం కాసేపు మౌనం తర్వాత నన్ను చూస్తూ ప్రేమించగలవా? సూటిగా అడిగాడు గోవిందరాజు. గౌతమి మాట్లాడకుండా అతని ముందుకు వెళ్ళి పరదాలో దాగి ఉన్న అతని వికృతమైన మొహాన్ని ప్రేమగా తన చేతిలోకి తీసుకొని మరసారా చూస్తూనే ముద్దుల వర్షం కురిపించింది. ఆ వర్షంలో కొన్ని కన్నీటి బిందువులు కలిసి తమను తాము త్యాగం చేసుకున్నాయి. గౌతమి అంతా సాహసించిన గోవిందరాజు తనను పెళ్లి చేసుకోవడానికి చాలా రోజులు ఇష్టత చూపలేదు. గౌతమి గోవిందరాజును పెళ్లి చేసుకునేంతవరకు నిద్రపోలేదు. చివరికి ఓ మంచి ముహూర్తంలో ఇద్దరికీ పెళ్లి జరిగింది. ఆ రోజు ఆ ప్రేమ జంట గెలిచారు. కాలం ఆగలేదు, ప్రయాణిస్తూనే ఉంది. తన గతాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన గౌతమిపై పృథ్వీకి అపారమైన గౌరవం పెరిగింది. నన్ను క్షమించు గౌతమి అంటూ ఆమె కాళ్లను పట్టుకోబోతుంటే, అయ్యో సార్, మీరు నాకంటే పెద్దవారు, ఇలా చేయడం మంచిది కాదు. మంచి మనసుతో క్షమించేసింది. ఇక నుంచి నేను నీకు అన్నయ్యను. నీకే కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకు సుమా అంటూ ఒక మంచి మార్పుతో గర్వంగా కదిలాడు. మనుషులంతా మంచివారు కాదు. మార్పు అనేది సహజం. ఆ మార్పును ప్రేమే తీసుకొస్తుంది. నిన్ను ప్రేమించే వ్యక్తి లేకపోతే నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు. నీలో ప్రేమించే గుణం లేకపోతే మార్పుకి దూరమవుతావు. ఆ తర్వాత నువ్వు మనుషుల్లో ఉండలేవు. జర జాగ్రత్త మనిషి. ప్రేమించాలి, ప్రేమను పంచాలి, ప్రేమతో మార్పు తీసుకురావాలి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.